గరికపాటి నరసింహారావు కామేశ్వరి ప్రముఖ ప్రవచనకర్త. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇదే లంజప్పు గోల. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టు సోషల్ మీడియాలో కామేశ్వరి ఒక వీడియో విడుదల చేయంగానే ఇక సోషల్ మీడియాలో రచ్చ. 44 సంవత్సరాల కిందట ఈ గరికపాటి అనే వ్యక్తి వాళ్ళ అన్న వెంకటేశ్వరరావు పెళ్ళం ఆ కామేశ్వరం అనే దానికి జిలేబీ పెట్టి మాయమాటలు చెప్పి లేపుకొచ్చాడంట. పెళ్లి చేసుకుందే వాళ్ళ అన్న. 15 సంవత్సరాలు కాపురం చేసిందేమో ఈ గరికపాటి. సరే, 15 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లలు కన్నారు. పెళ్లి చేసుకున్నాడంటే ఎక్కడో రహస్యంగా దండలు మార్చుకున్నామట. కామేశ్వరికి 2వ వివాహం, గరికపాటికి మొదటి వివాహం. మరి 15 సంవత్సరాలు బాగానే ఉన్నారు. ఇంకా తర్వాత ముసలం పుట్టింది. ఏం అనుమానం వచ్చిందో ఏమో. పాలవాడితో మాట్లాడిన అనుమానమే, పూలోడితో మాట్లాడిన అనుమానమే, కూరగాయలు అమ్మేవాడితో మాట్లాడిన అనుమానమే మా ఆయనకి అని చెప్పిద్ది ఆ కామేశ్వరి, ప్రతిభత కామేశ్వరి. పెళ్లి చేసుకుందేవాడిని ఎవడో మాయ మాటలు చెబితే వాడమ్మడి పడిపోవడం ఏంది కానీ ఎవడన్నా అడిగితే దానికి సమాధానం ఉండదు. ఇక గరికపాటి 15 సంవత్సరాలు కాపురం చేసేవాడిగా మరి 15 సంవత్సరాలు ఎట బరాయించినవరా అని ఎవడన్నా అడిగితే వాడు సమాధానం చెప్పడు. వీళ్ళిద్దరి మీద ఇటేపు కొంతమంది అటేపు కొంతమంది సోషల్ మీడియాలో మా గరికపాటి శ్రీరామచంద్రుడు అని ఒకడు, కామేశ్వరి సావిత్రి అని ఇంకొక ఆమె ఈ విధంగా వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ మొత్తాన్ని నింపేశారు. ఇంకా అసలు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు. ఇంకా తాజాగా తిరుమలలో తొక్కిసలాట వచ్చి పడింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇక సోషల్ మీడియా మొత్తం ఇంకో 3 రోజుల దాకా ఇంక అదే, ఇంక వేరే ఏముండదు. తిరుమలలో తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు అని మొదలు పెడతారు. ఇక కామేశ్వరి 2001వ సంవత్సరంలో ఆ పిల్లల్ని గరికపాటి నరసింహరావుకి అప్పచెప్పి నువ్వే మరో వివాహం చేసుకొని నన్ను వేధిస్తున్నావు, నీచుడు నికృష్టుడు, నీతో నేను ఉన్నాను అనమాట. నాకు కావాల్సింది కూడా అదేలని చెప్పేసి అనుమతించింది కదా అని చెప్పేసి శారద అనే ఒక ప్రతిభతని వివాహం చేసుకున్నాడు. మరి ఆ శారద ఎవరు, శారదకు మొదటి వివాహం 3వ వివాహం అనేది ఎవడు తెలియదు. ఎందుకంటే బయటికి రాలేదు, వీళ్ళు చెప్పరు. తెలిసిన వాళ్ళకి కూడా సగం సగం. ఎందుకంటే ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, దేశం అంతా తిరిగాడు. దాంతో ఒక 20 సంవత్సరాల దాకా అయితే గ్రామంలో వాళ్ళకి తెలుసు. ఇంకా తర్వాత దేశం అంతా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాల్లో తిరిగాడు కాబట్టి కొద్దిగా తెలుసు. 2001-2 సంవత్సరంలో విడాకులు తీసుకున్న కామేశ్వరి 2024లో మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ 23 సంవత్సరాల నుంచి నేను పిల్లల కోసమే బతుకుతున్నా అని చెప్పింది, కానీ పిల్లలు ఆమె దగ్గర లేరు. పిల్లలేమో ఆ గురజాడ శ్రీశ్రీ అనేవాడు ఇద్దరు గరికపాటి నరసింహారావు దగ్గర చక్కగా పెరిగి పెద్దయి మంచిగా విద్యాభ్యాసం చేసి పిహెచ్డీలు గోల్డ్ మెడల్ కూడా పొందారట. మరి ఇప్పుడు కామేశ్వర్ వచ్చి మొత్తుకుంటే ఎవడు సపోర్ట్ చేసేది? నువ్వేమైనా ప్రతిభత? వాడు మాయ మాటలు చెప్పాడు, నన్ను పీజీ చేపిస్తా అన్నాడు, మహిళల్లో ఎవరు అవధానం లేరు, నిన్ను అవధానం చేస్తారా అనగానే పోయిందంట. అందుకే ఆ పుట్టింటి వాళ్ళు కూడా ఇది ఇట్లా వాడికి పెళ్లి చేతి డమ్మడి పడిపోయిందని చెప్పేసి పుట్టింటి వాళ్ళు పట్టించుకోలేదు. మరి నరసింహరావు అన్న గరికపాటి వాడు సరిగా చూసుకున్నాడంటే 15 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు వద్దన్నాడు. ఇక్కడ ప్రతిభత కాదు, వాడు శ్రీరామచంద్రుడు కాదు. అందరూ అటు కొంతమంది ఇటు కొంతమంది పడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. గరికపాటి ప్రవచనాలు మాత్రం చెప్పుకుంటే వినేవాడు అంటాడు, కొంచెం కామెడీగా ఉంటుంది, టైంపాస్ కూడా జనం వెళ్తారు. మరి ఇంకా కామేశ్వరి 25 సంవత్సరాల తర్వాత నువ్వు కడుపు దించుకుంటే కాలమే పడింది, ఉపయోగం ఉండదు. ఎవరో కొంతమంది సపోర్ట్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఊరకు రచ్చగా ఆడడం తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ గరికపాటి వ్యవహారం అయితే ప్రస్తుతానికి క్లోజ్ అయ్యి ఆ తిరుమలలో తొకేసలా జరిగింది కాబట్టి ఇక మీడియాకి సోషల్ మీడియాకి కావాల్సినంత దొరికింది కాబట్టి ప్రస్తుతానికి 2-3 రోజులు దీనికి ఫుల్ స్టాప్. గరికపాటి గురించి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ శ్రీరామచంద్రుడ, కామేశ్వరి సావిత్రి అనే విషయాన్ని కామెంట్ చేయండి.